G20 సదస్సులో అటెండ్ అవడానికి ప్రధాని మోడీ గారు సౌత్ ఆఫ్రికాకి బయలుదేరెళ్లారు. మోడీ గారు సౌత్ ఆఫ్రికాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. G20 సదస్సులో భాగంగా మోడీ గారు అనేక చర్చలు కూడా జరుపుతున్నారు. మనకు తెలుసు 2023లో G20 సదస్సుని భారతదేశం హోస్ట్ చేసింది. వసుదైవ కుటుంబం అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు తీసుకెళ్లాం అన్నమాట. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జోహనిస్బర్గ్ లో స్టార్ట్ అవబోతున్న ఈ G20 సదస్సుని అమెరికా బాయ్కాట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు కూడా చేస్తుంది. దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్ అభియోగం ప్రకారం సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెల్ల జాతీయులపైన రివర్స్ రేసిజం అనేది సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఒక్క అమెరికన్ కూడా G20 సదస్సుకి అఫీషియల్ గా వెళ్లరని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ G20 సదస్సుని బాయ్కాట్ చేశారన్నమాట. G20 అనేది మనకు తెలుసు ప్రపంచంలో ఒక ముఖ్యమైన గ్రూపింగ్. దీనిలో టాప్ మోస్ట్ ఎకానమీస్ అంటే పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. మనం చూస్తే కనుక గ్లోబల్ జీడిపిలో 80% ఈ G20 దేశాల నుంచే ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ వాణిజ్యంలో 75%. దాంతోపాటు ప్రపంచ జనాభాలో 2/3 2/3 వంతు మంది ఈ G20 దేశాల నుంచే ఉన్నారనమాట. G20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కియే, యూకే, యుఎస్ మరియు యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఇవన్నీ కూడా G20లో సభ్యులుగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం 2023లో భారతదేశంలో G20 హోస్ట్ చేసినప్పుడు మొత్తం ఆఫ్రికన్ యూనియన్ కి G20లో మెంబర్షిప్ రావడానికి ఇండియా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జోహనిస్బర్గ్ లో జరగబోతున్న G20లో కూడా గ్లోబల్ సౌత్ కు సంబంధించిన అంశాలని డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. G20 తో పాటు భారత ప్రధాని మోడీ గారు IBSA లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో. IBSA అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. యాక్చువల్లీ IBSA అనేది ఒక ఇన్ఫార్మల్ ఫోరం అన్నమాట. ఇది గ్లోబల్ సౌత్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం చూస్తే కనుక ఆసియా నుంచి ఇండియా, ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా నుంచి మనం చూస్తే కనుక బ్రెజిల్ ఉన్నాయి. ఈ 3 అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్లోబల్ సౌత్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓ పక్క ఇండియా, మరో పక్క బ్రెజిల్, ఇంకో పక్క సౌత్ ఆఫ్రికా అన్నమాట. అందుకే దీనికి IBSA అని పేరు పెట్టారు.